question, 211 question. Which Sufi tradition is famous for Qawwali songs? సూఫీ సాంప్రదాయం కవ్వాలి పాటలకు ఏ సూఫీ సాంప్రదాయం ప్రసిద్ధి చెందినది? సో చిస్తియా, క్షత్రియ, ఇదేంది నక్షబందియా, నెక్స్ట్ సుహ్రావాడియా. దేనికి సంబంధించింది? చిస్తీకి సంబంధించింది. చిస్తీ సాంప్రదాయము. భారతదేశంలో చిస్తీ సంతులు సంగీతాన్ని దైవారాధనలో భాగంగా చూశారు. అందుకే వీరి ద్వారానే కవ్వాలి గానం బాగా ప్రసిద్ధి చెందినది. కవ్వాలి గానం బాగా ప్రసిద్ధి చెందడం జరిగింది. 212. క్వశ్చన్ చూడండి. సో see here for 212 question. So what is this 212 question? The philosophy of Advaita, so oneness of soul of God, was reinterpreted by శంకరాచార్యన, రామానుజన, కబీరా, బాబా ఫరీదా. ఎవరి ద్వారా జరిగింది? అద్వైత్వ తత్వాన్ని, జీవుడు దేవుడు ఒక్కటే అనే భావనను భక్తి మార్గంలో తిరిగి వివరించినది ఎవరు? ఆన్సర్ రామానుజాచార్యులు. శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని రామానుజుల భక్తి కోణంలో విశిష్టాద్వైతంగా మార్చి సామాన్యులకు కూడా భక్తి ద్వారా దేవుడిని ఎలా చేరుకోవాలో వివరించారు. ఎవరు వివరించినారు? రామానుజాచార్యులు. నెక్స్ట్ కమ్ టు 213 question. The Bhakti and Sufi traditions taught people to reject. సో భక్తి సూఫీ సాంప్రదాయాలు ప్రజలను దేనిని తిరస్కరించమని చెప్పాయి? సర్వీస్ టు హ్యుమానిటీయా, బ్లైండ్ రిచువలిజం అండ్ ఎంటీ ఫార్మాలిటీసా, లవ్ ఫర్ గాడ్, కైండ్నెస్. ఏది సరి అయిందో చెప్పండి. సరి అయిన ఆన్సర్ సెకండ్ ఆప్షన్ బ్లైండ్ రిచువలిజం అండ్ ఎంటీ ఫార్మాలిటీస్. అంటే ఏమన్నట్టు? గుడ్డి నమ్మకాలు మరియు అర్థం లేని ఆచారాలు లాంటివి జంతు బలులు, కేవలం పైకి కనిపించే కఠినమైన నియమాలను వదిలిపెట్టమని చెప్పడం జరిగింది. మూఢాచారాలను వదిలిపెట్టమని చెప్పినారు. నెక్స్ట్ క్వశ్చన్ 214th question. Which Mughal court encourages translations of Sufi texts into Hindi? సో మనకు సూఫీ గ్రంథాలను హిందీలోకి అనువదించడానికి ప్రోత్సహించిన మొఘల్ రాజు ఎవరు? బాబరా, అక్బరా, ఔరంగజేబా, హుమాయూనా? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అక్బర్ కాలంలో విభిన్న సంస్కృతులను కలపడానికి పర్షియన్ భాషలో ఉన్న సూఫీ గ్రంథాలను హిందీలోకి అనువదించడానికి ప్రోత్సాహం లభించింది. ఎవరి సమయంలో? అక్బర్. నెక్స్ట్ కమ్ టు 215 question. The main contribution of Bhakti and Sufi movements to Indian culture was. సో భారతీయ సంస్కృతికి భక్తి మరియు సూఫీ ఉద్యమాలు చేసిన ప్రధాన సహకారం ఏమిటి? ప్రమోషన్ ఆఫ్ రిలీజియస్ యూనిటీ అండ్ రీజనల్ లిటరేచర్, డివిజన్ అమాంగ్ కమ్యూనిటీస్, సపోర్ట్ ఆఫ్ ఓన్లీ కింగ్స్, రిస్ట్రిక్షన్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఆర్ట్. ఏది ఎక్కువగా సపోర్ట్ చేయడం జరిగింది? మత ఐక్యతను మరియు ప్రాంతీయ సాహిత్యాన్ని పెంపొందించడం. అంటే ఫస్ట్ ఆప్షన్ ప్రమోషన్ ఆఫ్ రిలీజియస్ యూనిటీ అండ్ రీజనల్ లిటరేచర్, దీన్ని ఎక్కువగా ప్రోత్సహించడం జరిగింది. మత ఐక్యతను మరియు ప్రాంతీయ సాహిత్యాన్ని. ఈ ఉద్యమాల వల్ల హిందూ ముస్లింల మధ్య ఐక్యత పెరిగింది. అలాగే దేశంలో ఎన్నో ప్రాంతీయ భాషల్లో అద్భుతమైన సాహిత్యం పుట్టుకు రావడం జరిగింది. ఇది వీళ్ళు భారతదేశానికి అందించిన ఒక గొప్ప విషయం. ఓకే, దీస్ ఆర్ ద 215 questions. Now let me stop.